హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. చూడండి, ఇప్పుడు నేను ఆనపకాయ పెసరపప్పు వండబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనపకాయ ముక్కలండి. ఇప్పుడు పక్కన పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు బాణీ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆల్రెడీ నేను ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఆనపకాయ ముక్కల్ని వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాము అంతా కలిసేటట్టు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు పెసరపప్పును కూడా వేసేసుకుంటున్నానండి. వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాను. కారం వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి. చూడండి, వేడి వేడి పెసరపప్పు ఆనపకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో చిన్న నెయ్యి తగిలించుకొని ఇలా కలుపుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.